ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనాలను సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐపి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు. ఇక నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీసుల కస్టడీ సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదన విని తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. కాగా విచారణ సందర్భంగా ప్రణీత్ తరపున న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసులు కస్టడీకి ఇచ్చిందని వాదించారు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో భాగంగా ఈరోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. అదేవిధంగా పోలీసుల దర్యాప్తు అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ వాదించారు. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్పీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీసుల కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదం విని తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. కాగా విచారణ సందర్భంగా ప్రణీత్ తరపున న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసులు కస్టడీకి ఇచ్చిందని వివరించారు. ఇక కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలను పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో భాగంగా ఈ రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. అదేవిధంగా పోలీసుల దర్యాప్తు అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ వాదించారు. ఇరుపక్షాల వాదం విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది.